మీరు మునుపటి వీడియోలో చూసినట్లుగా పిల్లలను ఇంటి పనుల్లో పాల్గొనేలా చేయడం ద్వారా వారికి చాలా నేర్పించవచ్చు. అయితే నేటి వీడియోలో మనం మార్కెట్ ద్వారా పిల్లలకు ఎంతో నేర్పించవచ్చని చూద్దాం. 2 కిలోల బంగాళదుంపలు, కిలో ఉల్లిపాయలు, 1 కిలో ఉప్పు, 6 బట్టలుతికే సబ్బులు, 1/2 కిలో శనగపప్పు. అమ్మా, నా కోసం బిస్కెట్ కూడా తీసుకురా. 2 ప్యాకెట్లు బిస్కెట్ కూడా రాయి షీలా. లిస్ట్ అయితే చాలా పొడుగ్గుందమ్మా. నేననుకుంటున్నాను మీరిద్దరు కూడా నాతో కలిసి మార్కెట్కొస్తారా? అమ్మా, మేం కూడా వస్తాం. చాలా మజా వస్తుంది. అలాగే, ఇద్దరూ చేతులు పట్టుకొని నడవండి. మేము జాగ్రత్తగా ఉంటాం, ఇంకా నీతో పాటు వస్తాం. ఆహా, ఇక్కడ అన్ని రకాల సామాన్లున్నాయి. బొమ్మలు ఇంకా బట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూరలు, బట్టలు, బొమ్మల దుకాణాలు వేర్వేరు ప్రదేశాల్లో కూడా ఏర్పాటు చేయబడ్డాయి. దాంతో సామాన్లు కొనడం చాలా తేలికవుతుంది. అమ్మా చూడు, అక్కడ బిస్కెట్ల దుకాణం ఉంది. పద, బిస్కెట్లు కొనుక్కుందాం. సరే, దాంతోపాటు కూరలతని దగ్గర నుంచి కూరలు కూడా కొనుక్కుందాం. పదండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు. బాబూ, బంగాళదుంపలంతా? కిలో 20 రూపాయలు. మరి ఉల్లిపాయలు? కిలో 50 రూపాయలు. 2 కూడా ఒక్కొక్క కిలో ఇవ్వు. అంకుల్, మీరిన్ని కూరలు ఎక్కడి నుంచి తెస్తారు? బాబూ, నేను ఈ కూరల మార్కెట్ నుంచి తెస్తాను. రోజు ఉదయం తాజా కూరగాయలు కొంటాం, ఇక్కడ అమ్ముతాం. మరి కూరల మార్కెట్లో కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? బాబు, ఈ కూరగాయలు ముందు పొలాల్లో పండించబడతాయి. తర్వాత పొలాల నుంచి ఈ కూరగాయలు మార్కెట్కి వస్తాయి. ఆ తర్వాత మా దగ్గరికి. అంటే అంకుల్, దీని అర్థం ఈ కూరగాయలు పొలాల నుంచి వస్తాయి. కానీ కూరగాయలు పొలాల్లో ఎలా వస్తాయి? బాబు, అది అర్థం చేసుకోవాలంటే మీరు మీ ఇంటి చుట్టుపక్కల పొలాలకు వెళ్ళి చూడాల్సి ఉంటుంది. అయితే ఇవాళ సాయంత్రం మేము మిమ్మల్ని పొలాల్లో తిప్పడానికి తీసుకెళ్తాం. ఇదిగో తీసుకోండి అమ్మా మీ సామాన్లు. అమ్మా, బిస్కెట్లు ఎలా ఇచ్చావు? 1 ప్యాకెట్ 10 రూపాయలమ్మా. సరే, 2 బిస్కెట్ల ప్యాకెట్లు కూడా ఇవ్వు. ఇవిగో అమ్మా మీ బిస్కెట్లు. ఏంటి నాన్న అలాగే చూస్తూ ఉన్నావు? అమ్మా, కూరగాయల అంకుల్ మిగతా కూరగాయలు కిలోల్లో ఇచ్చారు, కానీ బిస్కెట్లని ప్యాకెట్ల లెక్కన ఎందుకు ఇచ్చారు? నువ్వు చాలా మంచి ప్రశ్నే అడిగావు. వేర్వేరు వస్తువులను వేర్వేరు కొలమానాల్లో అమ్ముతారు. అంటే అరటి పండ్లతను మనకు డజన్ల లెక్కన ఇస్తాడు. అయితే మిగతా పండ్లు, కూరలు కిలోల్లోనే దొరుకుతాయి. అమ్మా, యాపిల్స్ కూడా తీసుకుందాం. తప్పకుండా. అన్నా, యాపిల్స్ ఎంతకిస్తున్నావు? కిలో 70 రూపాయలండి. 1 కిలో తూకం వెయ్యి. తూకం సరిగ్గా ఉండాలి. మీరు కంగారు పడకండి, ఇవి తాజా రుచికరమైన యాపిల్స్ అండి. అంకుల్, మీరు మీ పండ్లను తాజాగా ఎలా ఉంచుతారు? పాపా, పండ్లని గుడ్డతో కప్పి ఇంకా ఎప్పటికప్పుడు వాటి మీద నీళ్లు చల్లి తాజాగా ఉంచుతాం. ఇంకా రాత్రికి వెళ్ళేటప్పుడు కాస్త చవక ధరకే అమ్మేస్తాం. మీరు మాకిస్తున్నట్టా? అవును. సరే పదండి, ఇక ప్రశ్నలు అడిగింది చాలు. ఇప్పుడిక ఇంటికి వెళ్దాం. అమ్మా, పరమాన్నం చాలా రుచిగా చేశావు. అంకుల్, యాపిల్స్ తీయగా ఉంటాయని సరిగ్గానే చెప్పారు. 1 యాపిల్స్ కాదు, అక్కడ అరటి పండ్లు, ద్రాక్షలు కూడా చాలానే ఉన్నాయి. అవునా? అయితే చెప్పు, నువ్వు మార్కెట్లో ఏమేం చూసావో? ఎన్ని దుకాణాలున్నాయో, ఎన్ని సామాన్లున్నాయో. నాన్న, మార్కెట్లో తిరిగితే నాకు చాలా మజా వచ్చింది. ఇంకా ఈ కూరగాయలు, పండ్లైతే వేరే నగరాల నుంచి కూడా వస్తాయట. నాకది తెలియనే తెలీదు. వారేవ్వా, నువ్వైతే మార్కెట్కి వెళ్ళి చాలానే నేర్చుకున్నావు. మేమైతే పొలాల్లో తిరగడానికి ప్లాన్ కూడా చేశాం. మనం అంతా కలిసి వెళదాం. అమ్మా, నేను కూడా నా దుకాణం పెడతాను. నేను కూడా దుకాణం ఆట ఆడతాను. సరే పదండి, ఆడదాం. నేను దుకాణంలో సామాన్లు కొంటాను. నేను కూడా. అమ్మా చూడు, నా బిస్కెట్ల దుకాణం. బిస్కెట్లు తీసుకోండి, బిస్కెట్లు. బంగాళదుంపలండి.
మీరు చూసారుగా, పిల్లలు నేర్చుకునే ప్రక్రియను మార్కెట్ ద్వారా కూడా చేయవచ్చో. అక్కడ వారు చుట్టుపక్కల వస్తువులను నిశితంగా చూసి వాటి గురించి తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. వారు ఇతరులతో మాట్లాడడం నేర్చుకుంటారు, ఇంకా సామాన్లు కొనడం గురించి అర్థం చేసుకుంటారు. గుర్తుంచుకోండి, బాల్యంలోని ప్రతి ప్రయాణం నేర్చుకునేందుకు ఒక మార్గం.